వీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న సీఎం చంద్రబాబు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పలు కీలక శాఖలపై పలు సమీక్ష సమావేశాల నిర్వహణ. ఈ నెల 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకి ఆదేశం. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేయాలని ఆదేశం. దానాలలోకెల్లా అవయవదానం గొప్పదని, సమాజంలో అవగాహన లేక చాలా మంది అవయవదానం చేయలేకపోతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్య. అపోహలు వీడి అవయవదానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్న మంత్రి, అవయవదానంపై యువత ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని వెల్లడి. నగరంలో కమిటీ కుర్రోళ్లు చిత్ర బృందం సందడి. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకి రానుందని చిత్ర నిర్మాత కొనితెల నిహారిక స్పష్టీకరణ. తమ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని విజ్ఞప్తి. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలు కీలక శాఖలపై శుక్రవారం పలు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. విద్యుత్, ఎక్సైజీ, పౌర సరఫరాలు, మహిళా శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారిత, మాతా శిశు మరణాలు, గర్భిణీ మహిళలు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు పౌష్టికాహారం అందించే పథకాలపై అధికారులతో చర్చించారు. ఈ నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారుల్ని ఆదేశించారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లని పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. అదే రోజు సాయంత్రం రాజ్భవన్లో జరగనున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ప్రోటోకాల్ విభాగం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా ప్రత్యేక శకటాలు ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారుల్ని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాజ్భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయంతో సహా ఇతర ప్రముఖ కార్యాలయాలు, చారిత్రాత్మక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. దానాలలోకెల్లా అవయవదానం గొప్పదని, సమాజంలో అవగాహన లేక చాలా మంది అవయవదానం చేయలేకపోతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అపోహలు వీడి అవయవదానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, అవయవదానంపై యువత ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవన్ ధన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. మంచి పని చేసిన వారు ఎప్పటికీ గుర్తుండిపోతారని, ఒకరు అవయవదానం చేయడం ద్వారా 8 మందికి ప్రాణాలు నిలపవచ్చని చెప్పారు.
అవయవదానం విషయంలో మతపరమైన అనేక అపోహలు ఉన్నాయని, దేవుడు మంచి పని చేస్తే ఆశీర్వదిస్తాడని చెప్పారు. అవయవదానం చేసిన వారికి కొంత డబ్బు కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ పాలనలో ఎంతో నష్టం జరిగిందని, ఆరోగ్యశ్రీ యథావిధిగా నిర్వహిస్తామని, అధికారంలోకి వచ్చి 50 రోజులే అయింది, అప్పుడే ఒక పత్రిక దుష్ప్రచారం చేస్తుందని ఆరోపణలు చేశారు. తాను కూడా అవయవదానం చేస్తున్నానని, ఇప్పుడే పేపర్పై సంతకం చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన సంతకం చేశారు. సుధాకర్ గారు ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియా సంధానకర్త డాక్టర్ కె రాంబాబు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులకి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కనిపిస్తున్నారు, విద్యార్థినీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విద్యార్థులకి విద్యార్థినులకి వచ్చిన ఇతర ప్రముఖులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా అవయవ దానం చేసిన సోదరులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా చేతులు ఎత్తి మరీ నమస్కరిస్తున్నాను. First of all, I would like to apologize to you all for being late, for making you all wait for such long hours. There is a valid reason me being late, because I was in my constituency Dharmavaram yesterday for distribution of pensions, and subsequently also attended a program along with the Honorable Chief Minister in Madakasara, the other end of the state, a border town of Karnataka. So then I had to travel all the way to Bangalore and take a flight, and flight was also a bit delayed, and apologize for the delay. అందరూ ఒకసారి క్షమించాల్సిందిగా ఆలస్యమైనందుకు కోరుకుంటున్నా. మీతో పాటు ఉదయం ఈ వాకతానికి కూడా పాల్గొనలేకపోయాను, దానికి కూడా కాస్త వెల్తిగా కూడా నాకు అనిపిస్తూ ఉంది. మిత్రులారా, ఇవాళ ఇటువంటి పవిత్ర కార్యంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ముందుగా సంతోషంగా ఉంది. అవయవ దానం ఎంత ముఖ్యమైందో ఇవాళ మనకి ప్రజెంటేషన్ ద్వారా ఇతర వక్తలు కూడా మనందరికీ చాలా విపులంగా విస్తారంగా. దాని తర్వాత దీని మీద మీడియా ప్రభావం చాలా ఉంది. మీడియా ద్వారా అన్ని ఛానల్స్ కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వటం, మీడియాలో ఎక్కువ చూపించటం వల్ల ఆర్గాన్ డొనేషన్ అనేది సామాన్యులు కూడా తెలిసినటువంటి అంశం. ఇప్పుడే చెప్పారు, దాదాపు 8 ఆర్గాన్స్ ఇచ్చి ఎదుటి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టచ్చు అని చెప్పి. ఎప్పుడు నిలబెట్టచ్చు? మన ఇంట్లో ఏదన్నా యాక్సిడెంట్లో, లేదంటే ఇంకొక విధంగానో ఒక బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే దాని ద్వారా ఎలాగో మట్టిలో కలిసిపోయే అవయవాల ద్వారా ఇంకొక మనిషికి జీవితం ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది దాదాపు దేవుడు చేసినటువంటి అంత పని. ఒక మనిషికి ప్రాణద్వారం చేయటం అంటే ఆల్మోస్ట్ చనిపోతున్నటువంటి స్టేజిలో ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు, గుండె, లివరు, కిడ్నీ, మరి ఇటువంటి లంగ్స్, ఇటువంటి ఆర్గాన్స్ అన్నిటిలో ఎన్ని విలువైన ఎన్ని మ్యాచ్ అవుతాయో చూసి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. దాన్ని మనం పబ్లిక్లోకి ఎక్కువ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఎన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ఎందుకు చనిపోతున్నప్పుడు మరి ఎదుటి వ్యక్తికి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గాన్స్ని వాళ్ళని కొంచెం నగరంలో కమిటీ కుర్రోలు చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్రం ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత కొనిదెల నిహారిక తెలిపారు. 90s కిడ్స్ యొక్క భావోద్వేగాలను తెలుపుతూ యదువంశీ దర్శకత్వంలో నిర్మించిన కమిటీ కుర్రోలు చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని, చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని ఆమె కోరారు. బందర్ రోడ్లోని ఓ ప్రముఖ హోటల్ నందు చిత్ర ప్రమోషన్లో భాగంగా కమిటీ కుర్రోలు చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కొనిదెల నాగబాబు కుమార్తె కొనిదెల నిహారిక మాట్లాడుతూ యదువంశీ దర్శకత్వంలో కమిటీ కుర్రోలు చిత్రం తెరకెక్కనుందని చెప్పారు. ఈ సినిమాతో 20 మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని, సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్ను రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. కమిటీ కుర్రోళ్లు అంతా కూడా 3 ఏళ్లుగా సినిమా కోసం పనిచేస్తూనే ఉన్నారు. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు. ఆగస్టు 9న తమ చిత్రం రాబోతుందని, అందరూ చూసి సక్సెస్ చేయాలని అన్నారు.
తమిళంలో తాను హీరోయిన్గా నటించిన చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని అన్నారు. మంచి కథ దొరికితే తెలుగులో హీరోయిన్గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం డైరెక్టర్ యదువంశీ మాట్లాడుతూ విలేజ్లో కొంతమంది కుర్రాళ్ళు చిన్నప్పటి నుంచి టీనేజ్ యువకులుగా మారే స్థాయి వరకు వివిధ దశలో వారి మధ్య చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా చెప్పారు. గోదావరి జిల్లాలోని ఓ ఊర్లో ఉండే 90s కిడ్స్ చిత్రమే ఇది అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, లిరికల్ సాంగ్స్కి చాలా మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, తప్పక చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు. చెప్పిన దానికి కొంచెం యాడ్ చేసి చెప్తాను. మేము ఒక పల్లెటూరు, ఒక ఊరు బ్యాక్డ్రాప్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా, చాలా ఫిల్టర్లెస్గా చూపించామని మేము అనుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా. అంటే ఒక మూవీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు. అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు. సో మేము చాలా ఆనెస్ట్గా వంశీ గారి డైరెక్షన్లో నిహారిక గారు ప్రొడ్యూసర్గా ఒక 11 మంది న్యూ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ కమిటీ కుర్రాలని ఒక సినిమా మేము చేసాము. 11 మంది కుర్రాలతో పాటు ఒక 4 కొత్త అమ్మాయిని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. అంటే అంత టోటల్గా న్యూ క్యాస్ట్తో సినిమా చేసాము. టోటల్గా ఒక 11 మంది కుర్రాళ్ళ జీవితం, 30 ఏళ్ళ జీవితం, ఒక 8 ఇయర్స్ వాళ్ళ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 30 ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. బేసిక్గా మన గోదావరి జిల్లాలకి బేస్ చేసుకుని సినిమా చేయడం జరిగింది. ఎందుకంటే యదువంశీ గారు కూడా ఈ గోదావరి జిల్లాలో నుంచి వచ్చారు. ఆయన డైరెక్టర్గా ఆయన ఈ లోకల్ ఇన్సిడెంట్స్ ఇక్కడ ఉన్న ఒక ఊర్లో ఒక జాతర బేస్ చేసుకుని మన ఈ సినిమా చేయడం జరిగింది. జాతర బ్యాక్డ్రాప్లో వాళ్ళకు మూడు సార్లు 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఒక జాతర బ్యాక్డ్రాప్లో ఈ సినిమా చేయడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 10 పాటలు, చాలా మ్యూజికల్గాను, అట్ ద సేమ్ టైము మన చిన్ననాటి విషయాలు, ఒక చైల్డ్ జర్నీ నుంచి 30 ఏళ్ళకు మెచ్యూరిటీ వచ్చే వరకు ఒక వ్యక్తి జీవితం జరిగే అన్ని ఘట్టాలని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇది ఈ నెల 9వ తారీఖు. ఈ నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ప్రోటోకాల్ విభాగం, విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారుల్ని ఆదేశించారు. Completed also.
So now what things needs to be tied up from other departments, especially education. పిల్లలు మీరు ఒక లిస్ట్ చేశారు, సో వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయటము, వాళ్ళు ఏ టైంకి బయలుదేరి ఎక్కడి నుంచి వచ్చి అలైట్ అయితే ఏ టైంకి కూర్చుంటారు అనే ఒక ప్లానింగ్ చేయాలా. నౌ ఇట్స్ 9 o'clock when the flag hoisting is there. 9 o'clock అంటే కనీసం 8 కంతా కూర్చోవాలి. 7:30, 8 కంతా ఇఫ్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ సీటెడ్ దెన్ వాళ్ళకి మనకి వి నో హౌ మెనీ ఆర్ ఫిల్డ్, హౌ మెనీ ఆర్ నాట్ ఫిల్డ్ అనేది తెలుస్తుంది. కాబట్టి 7:30కి ఇక్కడ వాళ్ళు రావాలి అంటే వాళ్ళ స్కూల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అవి ఎప్పుడు బయలుదేరితే ఎన్నింటికి వాళ్ళు స్కూల్లో రిపోర్ట్ చేయాలా, స్కూల్లో ఎన్నింటికి బయలుదేరాలా, అక్కడి నుంచి ఎంత దూరము ఎంత ప్రయాణం చేసి వస్తే 7:30కి వస్తారని బ్యాక్వర్డ్ టైమింగ్ ప్లాన్ చేయాలి. అంటే ప్రతి సంవత్సరం చేసే పని అయినప్పటికీ కూడా పిల్లలతో వ్యవహారం కాబట్టి సమ్టైమ్స్ థింగ్స్ గెట్ డిలేడ్. మనకి టైము 9 గంటలకి సీఎం గారు అంటే 8:55కి సీఎం గారు వచ్చేది మారదు. సో ఖచ్చితంగా అప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. అండ్ వాళ్ళు కూడా పిల్లలు మరీ చిన్నపిల్లలు కాకుండా. బొత్స సత్యనారాయణకు మరొక బంపర్ ఆఫర్ వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును పార్టీ అధినేత వైఎస్ జగన్ ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ బరిలోకి దింపేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణకు అనుభవం ఉంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అనే పదంలో బొత్స సత్యనారాయణ పేరును కన్ఫర్మ్ చేశారు జగన్. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బరిలోకి నిలిచారు. ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. మాదిగల చిరకాల కోరిక ఎస్సీ ఎస్టీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును హర్షిస్తూ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ క్రీస్తురాజపురం ఆర్సీఎం చర్చి వద్ద విజయోత్సవ వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈ వేడుకలకు హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. గతంలోనే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వర్గీకరణ చేస్తూ ఏబీసీడీ కేటగిరీలు తీసుకువచ్చారని వెల్లడించారు. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. నిన్నటి రోజున సుప్రీంకోర్టు అత్యున్నతమైన ధర్మాసనం 7 న్యాయ అధిపతులు ఇచ్చిన తీర్పు వర్గీకరణకు అనుకూలంగా, ఇది 30 సంవత్సరాల కృష్ణమాదిగ్ గారు చేపట్టిన ఉద్యమం 30 సంవత్సరాలనంటే సుమారు 1995 ఆ ప్రాంతంలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం. దీనిలో మేం గర్వపడేది, అందరూ కూడా గర్వపడేది, ఈ ఉద్యమానికి మొట్టమొదట సంఘీభావం తెలిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి సంఘీభావం తెలిపిన వ్యక్తి. అదృష్టవశాత్తు ఏదైతే ఫైనల్ తీర్పు వచ్చిందో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో, ఆ సమయంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనము, లేదా ఈ ప్రజల యొక్క అదృష్టం అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే దీనికి ముఖ్య కారకులు మాన్యశ్రీ మందకృష్ణ గారు 30 ఏళ్ళుగా ఆయన చేసినటువంటి పోరాటం ఈరోజు రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా పండగ వాతావరణం, స్వతంత్రం వచ్చినటువంటి ఫీలింగ్తో అందరూ కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంబరాలు ఇప్పుడు జరుపుకుంటున్నారంటే ఆనాడు 96-97లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆయన వర్గీకరణ చేశారు. వర్గీకరణ వల్ల ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి ఎంత న్యాయం జరుగుతుందో ఆ 5 సంవత్సరాల కాలంలో చాలామంది వెనకబడినటువంటి
ఎస్సీలో ఉన్నటువంటి కులాలందరికీ కూడా న్యాయం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల హైకోర్టులో ఈ కేసు కొట్టేశారు. మళ్ళీ సుప్రీంకోర్టులో 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు 7 జడ్జిల విస్తృత ధర్మాసనం తీర్పుని సామాజిక కోణంలో ఆలోచించి సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితేనే సామాజిక న్యాయం జరిగిద్ది, అందరూ న్యాయం పొందుతారనేసి తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు వర్గీకరణ జరిగింది. మళ్ళీ ఇదే తీర్పు వచ్చే నాటికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు. అదే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. కాబట్టి మాదిగలే కాకుండా మాదిగ ఉపకులాలు అందరూ కూడా ఎస్సీలో ఉన్న వెనకబడినటువంటి 58 కులాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే సామాజిక న్యాయం జరిగిద్ది. రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి నిజంగానే స్వతంత్రం వచ్చినట్టే. భారతదేశంలో మనం చూస్తున్నాం, గత 30 సంవత్సరాలుగా ఒక నాయకుడు ఒక సామాన్య పౌరుడిగా బయలుదేరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కలియ తిరిగి మరి ఈరోజు 30 ఏళ్ల తర్వాత ఆయన కోరుకున్న కళలు ఫలించిన రోజు ఈరోజు. నిజంగానే సుప్రీంకోర్టు న్యాయం తీసుకుంటే దాని నిర్ణయమే ఫైనల్. కాబట్టి ఆ రోజు 30 ఏళ్ల క్రితం చేతక్ మీద ఎక్కించుకొని తిప్పేవాడిని విశాఖపట్నంలో కృష్ణాన్ని వస్తే విద్యార్థిగా అక్కడ చదువుకుంటున్న రోజుల్లో. ఈరోజు మరి మా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజు మరి ఎస్సీ సామాజిక వర్గాలను విడతీసి ఎప్పుడు మాట్లాడాల, అందరికీ సమాన న్యాయం కావాలని కోరుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈరోజు ఒకటే న్యాయం కోరుకున్నారు. ఆ న్యాయాన్ని సుప్రీంకోర్టు ఇది నిజమైన న్యాయం, ఈ కులాలకి అది ఇవ్వాల్సిందే, ఈ ఉప కులాలకి అని చెప్పి ఇవ్వటం కూడా అది గొప్ప అదృష్టంగా భావిస్తూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మాకు రావాల్సిన హక్కుని మేము తీసుకుంటున్నానంటే కృష్ణన్న చలవ, కృష్ణన్న పోరాటం ఎందరో అమరవీరులు మరి దీనిలో సమిధులై ఉన్నారు. వారికి మొదటిగా ఇది వారికే చెందిద్దని చెప్పి తెలియపరుస్తూ జై భీమ్. పుట్టిన బిడ్డకు తల్లిపాలు పడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. 6 నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. విజయవాడ మాచవరం డౌన్లోని అంగన్వాడీ సెంటర్ని జిల్లా కలెక్టర్ సృజన సందర్శించారు. ఈ సందర్భంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న పౌష్టికాహారంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో సరదాగా ముచ్చటించి అక్షరాలు రాయించారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళలకి అవగాహన కల్పించి పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు మంచి ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకి ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై వివరిస్తున్నామని అన్నారు. తల్లిపాలు పుట్టిన బిడ్డకు ఎంత అవసరమనేది వివరించామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకి కూడా చదువు నేర్పుతూ మంచి ఆహారాన్ని అందజేస్తున్నామని వివరించారు. పిల్లడు పుట్టిన తర్వాత ఒక 6 నెలల వరకు మంచినీళ్ళు కానీ వేరే ఇతర ఉడ్వర్డ్స్ కానీ ఏవి ఇచ్చే పని ఉండదు. ఎందుకంటే మీరు తల్లిపాలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఉండేది నీళ్ళే. ఆ నీళ్ళ వల్ల వాడి దాహం తీరుతుంది. సపరేట్గా పెట్టారా? ఎక్కడ పెట్టారు? ఇది ఏ క్లాస్ వాడు? ప్రైమరీ. ఎగ్స్ బాయిల్ చేయాలా? ఇంకా ఇది
కలర్ కోడెడ్ వస్తున్నాయి ఇంకా బ్లూ కలర్ ఫర్ దిస్ వీక్ ఏం రాయలేదు ఓకే రంగులేనా స్టాంప్ ఉండేది ఏ వీక్ 1 వీక్ అట్లా ఉండేది ఊరికే కలర్ అంతే వాడి పరిధిలో ఉండే సుమారు 35 మంది గర్భిణీ స్త్రీలకి కూడా తల్లిపాల గురించి ఆరోగ్యంగా ఉండటం గురించి మనము ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్న పోషకాహారాలు వాళ్ళే ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉండే పిల్లలకు కూడా లెర్నింగ్ ఎలా ఉంది అంటే ఇక్కడ మామూలుగా అంగన్వాడీ కేంద్రం అంటే జనరలీ మనము ఫుడ్ గురించి ఎగ్ గురించి పాలు గురించే మాట్లాడతాము, కానీ అంగన్వాడీ సెంటర్లో చదువు కూడా చెప్తారు. సో ఆ చదువు ఏ విధంగా చెప్పాలి, ఏ టీచింగ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, పిల్లలకి రాయటం చదవటం నేర్పించడానికి టీచర్లు ఏ విధంగా ట్రైన్ అయి ఉన్నారు, దాంతోపాటు వాళ్ళని ఎలా చెప్పగలుగుతున్నారు అనేది కూడా అవగాహన చేసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది. ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలతో పాటు అడాలసెంట్ గర్ల్స్ని, ప్రెగ్నెంట్ విమెన్ని, లాక్టేటింగ్ విమెన్ని కూడా మేము చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా వారికి ఎప్పుడెప్పుడు ఏమేమి ఆహారాన్ని ఇవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవగాహన పెంచుతూ ముఖ్యంగా పిల్లలకి చదువు పట్ల ఆసక్తి కలిగే విధంగా ప్రైమరీ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ వెంబడి పరుగులు తీయకుండా ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్లో ఎటువంటి చదువు చెప్తారో అంతకంటే మెరుగైన చదువు ఇక్కడ కూడా చెప్పడానికి ప్రయత్నం ఆల్రెడీ మేము చేస్తున్నాము. దాన్ని ఇంకొంచెం పిల్లల్లోకి వాళ్ళ తల్లిదండ్రుల్లోకి నమ్మకం కలిగి విజయవాడలో కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ చిత్ర నటులు నిర్మాత కొనితెల నిహారిక దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొనితెల నిహారికకు ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం చిత్రపటం అందజేశారు. దేవానుమదంతు యజ్ఞం పశ్చాత్పవస్తాదభయన్నోస్తు నక్షత్రాణామధిపత్నే విశాఖే శ్రేష్ఠావింద్రాగ్నే భువనస్య గోపౌ విశూచః శత్రునభవాఘమానౌ అభక్షుధన్నుదధామరాతిం బ్రహ్మాయురాయుర్భవాయురాయుర్భవా వదింద్రాగ్నే కృతాన్ దేవానుమదంతు యజ్ఞం పశ్చాత్పవస్తాదభయన్నోస్తు నక్షత్రాణామధిపత్నే విశాఖే శ్రేష్ఠావింద్రాగ్నే భువనస్య గోపౌ విశూచః శత్రునభవాఘమానౌ అభక్షుధన్నుదధామరాతిం బ్రహ్మాయురాయుర్భవాయురాయుర్భవా మేడం భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన భారతదేశంలోని ఎస్సీలందరికీ సుప్రీంకోర్టు తీర్పుతో స్వేచ్ఛ లభించిందని మాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ స్పష్టం చేశారు. ఇది అంబేద్కర్ సాధించిన విజయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శుక్రవారం మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో మానికొండ శ్రీధర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రబలమైందని, నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ సాధించుకున్నామని, ఎస్సీ వర్గీకరణ మాదిగల చిరకాల కోరిక అని తెలిపారు. వర్గీకరణ వ్యతిరేకించే వారికి కూడా ఈ వర్గీకరణ లాభం కలిగిస్తుందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణను సత్వరమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొందరు స్వార్థపూరిత నాయకుల వల్లనే వర్గీకరణ ఆలస్యమైందని వివరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యావత్ భారతదేశంలో ఎస్సీలకు నిజమైన స్వాతంత్రం నిన్న ఆగస్టు 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎస్సీ వర్గీకరణ ప్రధాన లక్ష్యంగా 94వ సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ విషయం మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో మొదలైనటువంటి ఈ ఉద్యమం మరి భారతదేశంలోనే అతిపెద్ద ఉద్యమంగా మారి ఆ ఉద్యమ ఫలితంగా 30 సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా ఈ రోజున సుప్రీంకోర్టు మరి న్యాయమే గెలిచిందన్న పద్ధతిలో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి మరి వర్గీకరణ 2000 నుంచి 2004 వరకు జరిగిన తర్వాత 2004 మరి నవంబర్లో సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వర్గీకరణ మీద నిలుపుదల చేసినప్పటికీ అప్పుడున్నటువంటి 5 జడ్జీల కమిటీని మరి ఇచ్చిన తీర్పును రద్దు చేసి ఈ రోజున 7 సభ్యుల కమిటీలో 6 న్యాయమూర్తులు మరి ఏకగ్రీవంగా వర్గీకరణ విషయంలో ఎస్సీ భావితరాల అభివృద్ధికి వర్గీకరణ ఎంతగానో ఉపయోగపడుతుందని, వర్గీకరణను త్వరలో అమలుపరిచే విధంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం వించిపేటలో బీజేపీ నాయకులు బొబ్బిలి లీలాకుమార్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లీలాకుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను రెల్లి సంఘాలు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో త్వరితగతిన వర్గీకరణ అమలుకి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ, పేరిపోగు వెంకటేశ్వరరావు, నీలపు వెంకటేశ్వరరావులకి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ భావితరాల అభివృద్ధికి వర్గీకరణ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి అల్లం సింహాచలం, రెల్లి హక్కుల పోరాట సమితి ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎర్రంశెట్టి ప్రసాద్, రెల్లి హక్కుల పోరాట సమితి కో కన్వీనర్ బౌరిశెట్టి నీల, రెల్లి హక్కుల పోరాట సమితి ఎన్టీఆర్ జిల్లా కో కన్వీనర్ బోరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పేరు బొబ్బిలి లీలాకుమార్, బీజేపీ నాయకుడిని, రెల్లి సంఘం నేత. ఈరోజు చాలా సంతోషం. మరి నిన్న ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము యావత్ ప్రజానీకం, రెల్లి ప్రజానీకం అంటే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే భావితరాలకు చాలా ఈ యొక్క తీర్పును మేము స్వాగతిస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి కృష్ణమాది గారు కానీ వెంకటేశ్వరరావు గారు వీరంతా చాలా కష్టపడారు. వాస్తవం వాళ్ళు కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు వర్గీకరణ అవడానికి కూడా సుప్రీంకోర్టు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉంది. మరి ఈ సందర్భంగా వారికి మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భావితరాలకి వీరు చేసినటువంటి త్యాగం ఎంతో గొప్పది. ఈ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క స్ఫూర్తితో వారికి పాలాభిషేకం చేసాం. మా రెల్లి సంఘం తరఫున మేము ఎంతో రుణపడి ఉంటాం. భావితరాలు చక్కటి జీవితాన్ని కల్పించారు. కాబట్టి ముందు కూడా ఈ యొక్క వర్గీకరణ ద్వారా మంచి ఉద్యోగాలు, మంచి రాజకీయాలు అన్నీ కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఈ రాష్ట్రంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలనలో వారు చక్కగా చేస్తున్నారు. ఇది ఈరోజు వర్గీకరణ రావడంటే గత 30 సంవత్సరాల నుండి కూడా నా పేరు ఎర్రంశెట్టి ప్రసాద్, రెల్లి హక్కుల పోరాట సమితి అధ్యక్షులండి. గత 30 సంవత్సరాలుగా పేరుపోయి వెంకటేశ్వర మాదిగ అన్నగారు, మందాకృష్ణ మాదిగ గారు ఎన్నో సుదీర్ఘ 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు. వాళ్ళతో పాటు మాకు కూడా మా రెల్లి మాదిగా డెక్కలి ఉపకులాలు కూడా కలుపుకొని వాళ్ళు వెళ్ళి ఈ వర్గీకరణ సాధించడం మాకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే వాళ్ళు గత 30 సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి ఎంతో నష్టపోయారు. కానీ అంతిమ తీర్పు మాకు ఎస్సీ వర్గీకరణ వచ్చింది. ఎస్సీ వర్గీకరణలో ఎస్సీ ఏ గ్రూప్గా రెల్లి కులస్తులకు పెట్టడం మాకు చాలా సంతోషం, అభినందనీయం. కాబట్టి ఈ వర్గీకరణ
చేసిన దాన్ని బట్టి మేము మా రెల్లి కులస్తులో మేము చాలా అభినందిస్తున్నాం. చేసిన పోరాటాలకి మాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. మంచి ఇంకా రానున్న కాలంలో రెల్లి మాదిగ డెక్కలు ఉపకులాలందరికీ మేలు జరగాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అభివృద్ధి జరగాలని, అందరూ బాగుండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇచ్చిన అవకాశం బట్టి మీడియా. ఎన్టీఆర్ జిల్లా రెల్లి కులాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని. గతంలో మేము ఈ వర్గీకరణ కోసం చాలా ఉద్యమంలో పాల్గొన్నాము. ఈ మధ్య కూడా చాలాసార్లు మేము నిరాశలో కూర్చున్నాం. ముఖ్యంగా ఈ వర్గీకరణకి నాయకత్వం వహించింది కృష్ణమాది గారు కానీ, పేరుపోగి వెంకటేశ్వరరావు గారు కానీ, మా నాయకులు నీలాప వెంకటేశ్వరరావు గారు కానీ, మేము కానీ చాలా కష్టపడి చేసాం. అలాగే మమ్మల్ని కూడా గుర్తించి కృష్ణమాది గారు చాలాసార్లు మాకు పిలుపునిచ్చారు. దాంతోపాటు ఆ ఉద్యమంలో మా మిత్రులు ప్రసాద్ గారు కూడా ఉద్యమంలో చాలాసార్లు పాల్గొన్నారు. ఆయన సంతోషం. ఈ రోజున బాబు గారు చాలా కృషి చేశారు. ఈ లిపిలేని భాష ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, ఈ దళితులకు ఎలా న్యాయం చేయాలని ఆ రోజుల్లో కోరుకొని 1999లో ఆయన ఇలా ఒక ఏబిసిడి వర్గీకరణ చేస్తే బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వీళ్ళకి కూడా ఒక 1% ఇద్దామని ఆలోచనతో మా సోదరులు మాలామాదికలతో పాటు మాకు కూడా 1% ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇచ్చే దాంట్లో వర్గీకరణ దాంట్లో మాత్రం మా విన్నపం ఏంటంటే వాళ్ళతో పాటు 1% కాకుండా మాకు కూడా పర్సంటేజ్ పెంచాలని, తద్వారా లేడీస్ ఉన్న చోట జెంట్స్ లేదు కాదు, అక్కడ వచ్చే ఉద్యోగాల్లో కానీ సీట్లో కానీ మాకు ఎవరికైనా మా క్యాట్ ఇచ్చింది, మాలో లేడీస్ వెళ్ళినా జెంట్స్ ఇచ్చినా ఆ సీట్ మాకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అందులోనే ముఖ్యంగా మాకు చాలా వరకే చదువులో లేదు కాబట్టి చదువుకోవడానికి మా విజయవాడ కరకట్ట వాసుల ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించింది సీఎం చంద్రబాబు అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. రిటర్నింగ్ వాల్ వెండడి పెద్ద రోడ్డు నిర్మాణం జరపాలన్నది ప్లాన్ లో ఉందని, గత ప్రభుత్వం ఆ అంశాన్ని విస్మరించిందని విమర్శలు గుప్పించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ రామలింగేశ్వర నగర్ శివశంకర్ రోడ్డు రిటర్నింగ్ వాల్ వద్ద నుంచి 15, 16వ డివిజన్ల రిటర్నింగ్ వాల్ సైడు డ్రైనేజీల సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేసిన గత వైసీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవటం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 70 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోకపోవటం వలన నేడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. 50 కోట్ల రూపాయలకు కక్కుర్తిపడి రోడ్డును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. డ్రైనేజీ వ్యవస్థను కూడా పట్టించుకోకపోవటం వలన నీరు ఎటుపోవటం లేదని, దీంతో కరకట్టవాసులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పరిశీలన కార్యక్రమంలో డివిజన్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నగర్లో రిటైనింగ్ వాళ్ళు రక్షణ కూడా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోరిక మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశారంటే విజయవాడ నగరం వచ్చి ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ఎట్టా కట్టాలని పరిశీలించారు. ఆ ఆంజనేయ స్వామి సాక్ష్యం, ఆ ఆంజనేయ స్వామి గుడెక్కి అక్కడి నుంచి చూసి అధికారులకి సూచనలు ఇచ్చి దీన్ని మొదలు పెట్టించడం జరిగింది. అది ఒక చరిత్ర. అయితే ఈ రోడ్డు పక్కన 70 అడుగుల ఈ రిటైనింగ్ వాల్ పక్కన 70 అడుగుల రోడ్డు రావాలనేది ప్రపోజలు, దాంట్లో ప్రాజెక్టులో ఉన్న అంశం. అది కేవలం తర్వాత దాన్ని కొనసాగించే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఒక 50 కోట్లు కాజేయాలి ఏదో రకంగా ఉద్దేశంతోనే ఆ రోడ్డు పక్కన పెట్టేసి ఒక ఇసుకంతా, నదులు ఇసుకంతా ప్రొక్లమేట్ పోశారు. ఇదేదో సీ విజన్ అనో లేకపోతే రివర్ వ్యూ అనో ఏదో పెట్టారు వాళ్ళు. సరే, రివర్ వ్యూ అని పేరు బాగానే ఉంది, అది చూడటానికి కూడా కొంచెం బాగానే ఉండొచ్చు. కానీ ఇక్కడున్న అనేక జనసేన పార్టీ అధ్యక్షుడండి. ఈరోజు 15 డివిజన్లో మన రిటైనింగ్ వాల్ అమ్మట డ్రైనేజీ సంపులు ఉన్నాయి. ఆ సంపులు కింద ఉండగానే ఇసుక పోసేసి పూడి చేసి నానా చండాలం చేశారు గత ప్రభుత్వంలో. దానికి ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ అవి పైకి లేపి సంపులు 18 సంపులు అండి మొత్తం ఉంది. ఆ 18 పైకి లేపి ఇచ్చేస్తాకి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఇది కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఆ సందర్భంగా 15 డివిజన్లో చాలా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చాము. రేపు రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో 15 డివిజన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న సీఎం చంద్రబాబు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, పలు కీలక శాఖలపై పలు సమీక్ష సమావేశాల నిర్వహణ. ఈ నెల 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకి ఆదేశం. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేయాలని ఆదేశం. దానాలలోకెల్లా అవయవదానం గొప్పదని, సమాజంలో అవగాహన లేక చాలా మంది అవయవదానం చేయలేకపోతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్య. అపోహలు వీడి అవయవదానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్న మంత్రి, అవయవదానంపై యువత ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని వెల్లడి. నగరంలో కమిటీ కుర్రోళ్లు చిత్ర బృందం సందడి. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకి రానుందని చిత్ర నిర్మాత కొనితెల నిహారిక స్పష్టీకరణ. తమ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.